హలో అండి. ఈరోజు మనం యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మన బ్రాంచెస్ వచ్చేసి గుంటూరు, హైదరాబాద్ అండ్ ఈవెన్ ఆన్లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది కూడా ఉంది. సో యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనగానే చాలా వరకు అనుకుంటారు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది వచ్చినప్పుడు ఓన్లీ దీనికి ఒక లాప్రోస్కోపీ ఒకటే దీనికి సొల్యూషన్ అనుకుంటూ ఉంటారు. లేదా యూట్రస్ అని కొన్ని కండిషన్స్ లో ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు యూట్రస్ తొలగించే వరకు కూడా కొందరు అంటే ఈవెన్ ఇన్ఫర్టైల్ ఉమెన్ అంటే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళలో కూడా యూట్రస్ తీసేసే కండిషన్స్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. బట్ అలాంటిది ఏది అవసరం లేదండి. హోమియోపతిలో మనం యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ని వితౌట్ ఎనీ సర్జరీస్ మెడికేషన్స్ ద్వారానే క్లియర్ చేయొచ్చు. సో యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేది రావడానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. అది ఏదో ఎక్స్టర్నల్ గా అనిపిస్తుంది, దాన్ని తీయించేసుకుంటే పని అయిపోతుంది, ఇంకా లోపలున్న ప్రాబ్లం తెలిగిపోతుంది అనుకోవటానికి లేదు. డెఫినెట్ గా ఒక ఎక్స్టర్నల్ గ్రోత్ అనేది అక్కడ వస్తుంది అంటే దాని రూట్ అనేది ఇంటర్నల్ గా ఉంది అని అక్కడ అర్థం. ఇంటర్నల్ రూట్ అనేది అలాగే ఉన్నంత వరకు ఎక్స్టర్నల్ గా కనిపిస్తున్న మీరు ఆ ఫైబ్రాయిడ్ ని తీసేసినా కానీ అది మళ్ళీ వచ్చే అవకాశం అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ రూట్ అన్ని క్లియర్ చేసే ఆప్షన్ అనేది డెఫినెట్ గా మనకి హోమియోపతి ట్రీట్మెంట్స్ లో ఉంది. మన దగ్గర ఎంతో మందికి ఈవెన్ 1-2 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్ కి సంబంధించి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ ఫైబ్రాయిడ్ అనేది ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ లేకుండానే న్యాచురల్ గా తగ్గిపోయిన వాళ్ళు అనేది ఉన్నారు. అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ లోనే ఇది జరగదు. ఆ డెప్త్ ఆఫ్ ద కాజ్ అనేది క్లియర్ అవ్వడానికి కొందరికి 6 మంత్స్ పట్టొచ్చు, కొందరికి 1 ఇయర్ పట్టొచ్చు, కొందరికి అంతకన్నా ఎక్కువ టైం అనేది కూడా డెఫినెట్ గా పట్టొచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్ అనేది ప్రెగ్నెన్సీకి ఎంతవరకు ఇబ్బందిని తీసుకొస్తుంది. చాలా వరకు అనుకుంటారు ఇది ఎక్స్టర్నల్ గా కనిపిస్తుంది, తీసేస్తే పని అయిపోతుంది, ఇది ప్రెగ్నెన్సీకి ఎలాంటి అడ్డంకు తీసుకురాదు అనుకుంటారు. బట్ ఇంటర్నల్ గా ఆ రూట్ అలాగే ఉంది కాబట్టి అది ప్రెగ్నెన్సీ రావటానికి డెఫినెట్ గా అది కూడా ఒక అడ్డంకే. ఈ ఫైబ్రాయిడ్ అనేది రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది హైపర్ స్టిమ్యులేషన్ లో ఉండటం మూలాన ఫైబ్రాయిడ్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ గా దాని యొక్క డెప్త్ అనేది క్లియర్ అవ్వనంత వరకు మీరు ఎక్స్టర్నల్ గా అది తీసుకున్నా కానీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది జనరల్ గా తక్కువగానే ఉంటాయి. సో ఫైబ్రాయిడ్ యొక్క రూట్ కాజ్ ని కనుక తొలగించుకుంటే ఫైబ్రాయిడ్ అనేది న్యాచురల్ గా ఎలాంటి సర్జరీస్ లేకుండా క్లియర్ అవుతుంది. అండ్ మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మనకు హోమియోపతి మెడికేషన్స్ లో మన క్లినిక్స్ లో అనేది ఉంది. థ్యాంక్ యూ.